ఒకసారి పెయింటింగ్ పోటీలు అవుతున్నాయంట. దాంట్లో ఒక థీమ్ ఇచ్చారు, ఒక శీర్షిక ఇచ్చారు, నెమ్మది ప్రశాంతత గురించి బొమ్మలు వేయండి అన్నారు. చాలామంది వేశారు. దాంట్లో ఒకదానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చాలామంది, కొంతమంది ఎలా వేశారంటే చల్లని పూట పిల్లగాలి అలా వస్తుంటే పైరంతా ఒకవైపు అలా వంగినట్టు, ఇంకొకటి చక్కగా చంద్రుడు అలా వికసిస్తుంటే కూల్గా, మూడవది తల్లి ఒడిలో కొడుకు ప్రశాంతంగా పడుకున్నాడు. ఇటువంటి అన్ని బొమ్మలు వేశారు వివిధ రకాలుగా. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన బొమ్మ ఏంటో తెలుసా? సముద్రం, కారు చీకట్లు, తుఫాను, నీళ్ళు ఎగిసిపడుతున్నాయి, అంత గందరగోళం. దాంట్లో మధ్యలో ఒక కొండకి చిన్న సందు, ఆ సందులో పిచ్చుక చాలా ధైర్యంగా కూర్చొనుంది, ప్రశాంతంగా ఉంది. దాని ధైర్యం ఏందో తెలుసా? ఇవన్నీ ఎగిసిపడి కొండ కొట్టుకొని మళ్ళీ వెనకకు పోవాల్సిందే. నేను దేన్నైతే ఆధారం చేసుకున్నానో దానిని కదిలించలేవు ఈ నీళ్ళు. దాని మీద నేను ఆధారపడుతున్నాను కనుక నన్ను కూడా కదిలించలేవు. నిజమైన ప్రశాంతత ఏంటో తెలుసా? తుఫానుల మధ్యలో, అలజడుల మధ్యలో, ఇటు అటు కొడుతుంటే, కారు చిక్కట్లు కమ్ముకుంటే, నెమ్మది లేనితనం, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, అవమానాలు, వీటన్నిటి మధ్యలో కూడా నా దేవుడు నాతో ఉన్నాడన్న ప్రశాంత ధైర్యం. దేవుడు ఉన్నాడు, నాకు చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా.